ప్రమాదాలకు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. స్వర్గరోహిణి కాటేజీలో ఆహారం, నీరు లేకపోవడంతో తెలుగు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్లౌడ్ బరస్ కారణంగా నడక మార్గం దెబ్బతినడంతో తిరిగి వచ్చే దారి లేకుండా పోయింది. దీంతో కాటేజ్లోనే తెలుగు యాత్రికులు ఉండిపోవాల్సి వచ్చింది. అయితే యాత్రికులు ఇబ్బంది పడుతున్న వ్యవహారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్కు బాధితులు ఫోన్ చేయడంతో వెంటనే ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో బండి సంజయ్ మాట్లాడారు. వెంటనే తెలుగు యాత్రికులను స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేదార్నాథ్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు బండి సంజయ్ ఫోన్తో ఉత్తరాఖండ్ ప్రభుత్వం? పూర్తి అప్డేట్ చెప్పండి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కేదార్నాథ్ లో కూడా గత 2 రోజుల నుంచి కూడా అలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా కేదార్నాథ్ వద్ద తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. క్లౌడ్ బరస్ట్, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న నడక మార్గం అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గౌరీకుండు, కేదార్నాథ్ మధ్య 13 చోట్ల మార్గం విధ్వంసమైందని చెప్తున్నారు. ఇక ఎక్కడికక్కడ చిక్కుపోయిన పలువురు యాత్రికులను రక్షించేందుకు హెలికాప్టర్ ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూజ్ చేస్తుంది. 767 మందిని ఇప్పటి వరకు హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే మరికొంతమందిని తరలించేందుకు కొంత సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్న ప్రతికూల వాతావరణం లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెప్తుంది. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వడంతోనే అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాత్రికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. ప్రధానంగా అందులో 13 మంది పైగా కూడా తెలుగు యాత్రికులు కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆహారం, నీరు అందక వారు ఇబ్బందులు పడుతున్న అంశాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే కేదార్నాథ్ స్వర్గరోహిణి కాటేజ్ లో పలువురు యాత్రికులు ఉన్నట్టు కూడా వారికి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రుద్రప్రయాగ్ కు సంబంధించి కలెక్టర్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి ఒక లేఖను కూడా రాశారు. ప్రధానంగా అక్కడ ఉన్న తెలుగు వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, వారికి సహాయ సహకారాలు అందించాల్సింది కూడా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం అవుతుంది. ఇక ప్రధానంగా ఉత్తరాఖండ్ యంత్రాంగం సైతం కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో బండి సంజయ్ తో మాట్లాడి వీళ్ళని త్వరగా తెలుగు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనేక జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగానే ఈ పరిస్థితులతో నెలకొన్నాయి. నరేష్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.